న్యూమాన్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటంటే టాపిక్స్ ఏంటంటే న్యూ మామ్స్ కేరింగ్ అంటే న్యూగా బర్త్ ఇచ్చిన వారి తల్లి ఎలాంటి కేర్ తీసుకోవాలి, బేబీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏవి చేయొచ్చు ఏమి చేయకూడదు అన్నీ కలిపి నేను ఒకేసారి చెప్పేస్తాను ఫ్రెండ్స్. 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్, బట్ 2 స్టెప్స్గా చెప్తాను. మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఎలాంటి తినచ్చు ఎలాంటి అన్నీ ఒకే టాపిక్. అది సెకండ్ దాంట్లోనే బేబీకి ఎలాంటి కేర్ చేయాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనే విషయాలు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను చేసిన ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి, కామెంట్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు నిజంగా ఇది యూజ్ అవుతుందో యూజ్ అవ్వట్లేదో. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూగా మదర్స్ అయిన వారికి మొదటగా కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి. చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు అన్నీ తినచ్చా, చాలామంది అడుగుతున్న డౌట్. ఒకప్పటి కాలంలో అయితే నేను అనుభవించేటి మాత్రం నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకప్పట్లో అయితే అంటే 2-3 ఇయర్స్ అని కూడా చెప్పాను, ఇంకా కొంచెం ముందైనా తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటే మెయిన్ ఇలా చెప్పచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా వరకు ఏం చెప్తారంటే మనల్ని ఫుడ్ తీసుకోవద్దనే చెప్తారు. 7 days వరకు పాలు రస్కు ఇస్తారు. ఆఫ్టర్ 7 days నుంచి 21 days వరకు ఆఫ్టర్నూన్ మాత్రం ఫుడ్ చేయొచ్చు అని చెప్తారు. ఆ తర్వాత 3 times తినొచ్చు అంటారు. కానీ సంథింగ్ మళ్ళీ దాంట్లో కూడా సమ్ రూల్స్ అనేవి పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్స్ ఏం చెప్తారంటే చక్కగా అన్నీ తినండి అని. ఈవెన్ దో నాన్ వెజిటేరియన్ ఆల్సో మీరు తినచ్చు, నాన్ వెజిటేరియన్స్ చక్కగా తినాలనుకుంటే. బట్ కానీ మీరు ఎలాంటి కేర్ తీసుకుంటూ తినచ్చో నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు కూడా డెలివరీ అయ్యి ఇప్పుడు 3 months అయింది ఫ్రెండ్స్. 4th month బేబీకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను మీతో చెప్తాను. మొదటిగా అయితే నేను ఫస్ట్ బేబీకి అయితే అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలంటే చక్కగా ఫుడ్ తీసేసుకోండి. ఇప్పుడైతే నేను అన్నీ తీసేసుకున్నాను, 3 months బేబీ ఉందని చెప్పాను కదా, చక్కగా అన్నీ తిన్నాను. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ చాలామంది భయపడే విషయం ఏంటంటే లావ్ అయిపోతాం కదా డెలివరీ తర్వాత, ఫీడింగ్ చేసి చక్కగా తినటం వల్ల ఎస్ అవుతారు, మీరేం వరీ అవ్వకండి. కానీ మీరు మనసులో ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, చక్కగా నేను ఎంత వెయిట్ అయినా తర్వాత నేను తగ్గించుకోగలను అని మీరు కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు చక్కగా అన్నీ తినచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు కాన్ఫిడెంట్ లేదు, నాకు భయం ఎక్కువ అని మీరు అనుకుంటే కొద్ది కొద్దిగా ఏదైనా సరే న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోండి. లైక్ ఆకుకూరలు, పచ్చని కూరగాయలు అలాంటివి ఏవైనా సరే మంచివి తీసుకోండి, న్యూట్రిషన్ కలిగింది. మీ దాంట్లో ఖచ్చితంగా ఏమి ఉన్నాయంటే ప్రోటీను, కాల్షియము, ఐరను, విటమిన్స్, ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైం మిల్క్ అన్నది కనీసం అంటే 2 times తీసుకోండి. 1 to 6 months బేబీస్కి మనము అవుట్ సైడ్ ఫుడ్ ఏది ఇవ్వము, ఓన్లీ మనమల్కే ఇస్తాం కాబట్టి వాళ్ళకి దాని నుంచి అన్నీ అందాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ 1 month అని చెప్పలేనా 15 days వరకు కొంచెం వాటర్ తగ్గించి తాగండి. 4-5 liters అలా కాకుండా కొంచెం తగ్గించండి. ఆ తర్వాత నేను చేసింది మీకు షేర్ చేస్తాను. ఆ తర్వాత నుంచి లైక్ 15 days తర్వాత నుంచి మీ ఇష్టం చక్కగా తాగొచ్చు. అంటే మినిమం అంటే 4 liters అన్న ఖచ్చితంగా తాగాలి. మనం ఏది తీసుకున్నా అది బేబీకి వెళ్తుంది అన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్నీ గుడ్ ఫుడ్స్ తీసుకోండి. ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా మీరు తినచ్చు, కానీ కేర్ తీసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు కేర్లో మీకు ఏం కావాలి, ఏం తినచ్చు అది కూడా నేను చెప్తాను. తాటి బెల్లం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఇవన్నీ మనం డెలివరీ అయి ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్ చాలా వరకు దానికి ఇచ్చేస్తే బ్యాక్ సపోర్ట్ రాదు, దానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైము
పప్పు నూనె అని ఉంటుంది, పప్పు నూనె యూజ్ చేయండి. లేదు గీ తినే వాళ్ళు ఉంటే చక్కగా గీ తినండి, ఇవి చాలా రుచి పడతాయి. అట్ ద సేమ్ టైం బెల్లం వంటలు వస్తాయి, అంటే పల్లీలు వచ్చి ఉండే వంటలు ఉంటాయి, అవి తినచ్చు. ఆపరేషన్ జరిగిన వాళ్ళైతే కొన్ని రోజులు వాటికి దూరంగా ఉండండి. అంటే లైక్ మీ పుండు మానేదాకా కుట్లు అనేవి స్టిచెస్ అనేవి మానేదాకా. నాకైతే అన్ని నార్మల్ డెలివరీ అయినాయి, అంటే నాకు తెలియదు. కానీ నేను చూసిన దాని ప్రకారము పప్పులు అంటే పల్లీలు ఇంకా పప్పు ఇలా తినటం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా సీమ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే సీమ్ వచ్చే అవకాశం ఉంటుంది, పస్ చేరే అవకాశం. పస్ చేరిందంటే ఏమవుతుందంటే కుట్లు అన్నవి పిట్లిపోతాయి. ఎక్కువ ఫుడ్ అన్నది తినకండి, మీరు కొంచెం కొన్ని రోజులు కొంచెంసేపు గాయం అన్నది అంటే స్టిచెస్ అనేది పూర్తిగా మానేదాకా కొంచెం లికీగా తీసుకోండి. లేదు మేము ఎక్కువగా తీసుకుంటే కడుపు నిండిపోయేంత ఎక్కువ తీసుకున్నారంటే ఏమవుతుందంటే స్టిచెస్ అన్నవి ఊడిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం చేస్తారంటే మళ్ళీ స్టిచెస్ వేస్తారు, ఆ పెయిన్ మళ్ళీ మీరు తట్టుకోవాలి ఫస్ట్ నుంచి. అవసరం ఫ్రెండ్స్ ఒక 7 to 10 days లేదా 15 మినిమం అంటే 1 month నాకు కాదనుకున్నారంటే హ్యాపీగా మీకు స్టిచెస్ అన్నవి చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా నార్మల్ డెలివరీలు మీరేం చేయాలంటే చన్నీళ్ళలో అస్సలు చేతులు పెట్టకండి. చేతులు పెడితే ఏమవుతుందో కూడా నేను మీకు అది నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇంత షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే చన్నీళ్ళలో చేయి పెట్టడం ఎంత కష్టమైన హాట్ వాటర్ చక్కగా పెట్టుకొని వాష్రూమ్ వెళ్ళినప్పుడైనా అయ్యే యూస్ చేయండి, బాతింగ్ చేసుకున్నా అవే యూస్ చేయండి. మీకు ఏ కావాలన్నా ఖచ్చితంగా హాట్ వాటర్తోనే మీ వర్క్ మొదలెట్టండి. ఈవెన్ మీ డ్రింకింగ్ వాటర్ ఆల్సో బాయిల్ చేసుకొని చల్లార్చుకొని ఖచ్చితంగా తాగండి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఏం జరుగుతుందంటే మీకు ఇన్ ఫ్యూచర్ అంటే రాబోయే కాలంలో ఏమవుతుందంటే మినిమం 3 months మీరు పాటించాలి. ఏమవుతుందంటే కాళ్ళు తిమ్మిర్లు పట్టేయటం లేదా నరాలు లాగేస్తున్నట్టు ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. చాలాసార్లు నాకు డైలీలో మినిమం అంటే 2 times అన్నా వస్తుంది. నీరసం అయిపోవటము, కాళ్ళు తిమ్మిరి పట్టేసి మంటలు అనమాట గుచ్చుతున్నట్టు మంటలుగా ఉంటాయి. ఎందుకంటే మనము 3 చేతులు పెట్టకుండా ఉండాలి. మనము కూడా బేబీ ఎలాంటిదో మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. ఒకసారి బర్త్ అయిన తర్వాత బేబీకి బర్త్ ఇచ్చినాక, అందుకే మనం బర్త్ ఇచ్చేసాం కదా ఏం కాదు అని ఎప్పుడు అనుకోవద్దండి. చాలా వరకు అందుకే బాలింత జబ్బులు అని చాలా వస్తుంటాయి. మీరు చెవుల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చెవుల్లో ఎప్పుడు సెక్యూరిటీగా కాటన్స్ పెట్టుకోండి. నాకు ఇప్పుడు ఊడిపోయినాయి, కాటన్స్ పెట్టుకోండి. చలికాలం అయితే కట్టేసుకోండి మఫ్లర్ లాంటిది, చాలా మంచిది. ఇంకా ఏం చేయాలంటే మీరు సాక్స్ మర్చిపోకండి, చలికాలం అయితే సాక్స్ వేయించండి. ఇంకా మీరు ఎప్పుడు బేబీ దగ్గరికి వెళ్ళకపోయినా మీరు ఎప్పుడు చక్కగా అన్నీ వాష్ చేసుకోండి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీరు బేబీకి ఫీడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కూర్చొని ఫీడ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఫీడ్ చేసేటప్పుడు ఇలా వీ షేప్ బాగా గుర్తుంచుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా వీ షేప్ దగ్గర ఇలా వీ షేప్తో పట్టుకోండి. ఎందుకు పట్టుకోమంటున్నానంటే మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు మన బేబీని ఇలా పట్టుకొని ఉంటాం కదా, అది ఏమవుతుందంటే మిల్క్ అన్నవి చాలా ఫాస్ట్గా వాళ్ళు తాగినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు ఫస్ట్గా తాగటం వల్ల పొరపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ముక్కుల్లో నుంచి రావటం అలా రావటం వల్ల సమ్టైమ్స్ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అలా పట్టుకొని ఇవ్వటం వల్ల ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే నేను చేసింది నాకు ప్లస్ అనిపించింది. ఆల్రెడీ నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఒకసారి నాకు అలా ఇవ్వటం వల్ల బేబీకి పొరపోయి ముక్కులు అంతా వచ్చేసి మళ్ళీ మొత్తము అవన్నీ పెట్టి పైప్ పెట్టి తీసి అదంతా పెద్ద రచ్చండి. అలాంటివి మీకు కాకూడదని నేను ముందుగా చెప్తున్నాను. మన చిన్న విషయాలు కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. చిన్న విషయమే కదా, ఆ చిన్న విషయం మరి పెద్ద విషయం ఉంటుందని అలా చేయటం వల్ల బేబీకి ఎంత కావాలో. ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడు బేబీని ముట్టుకోవాలన్నా చక్కగా డెటాలు ఏదైనా దగ్గర పెట్టుకోండి. మన చేతి నుంచి కూడా మన బేబీకి మనం ఎంత నీట్గా ఉంటే అంత మంచిది.
చేతి నుంచి కూడా క్రిములు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బేబీకి ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా చాలా మందికి వచ్చేటట్టు మనం ఫీడింగ్ చేయొచ్చు. ఎస్, మీరు 6 months వరకు ఖచ్చితంగా చక్కగా ఫీడ్ చేయొచ్చు. అలాంటివి ఏం ఇంకా ఇంకేదైనా అంటువ్యాధులు ఉంటే లైక్ అమ్మవారు ఇంకా అలాంటివి ఏవో చెప్పారు కదా, అలాంటివి వస్తే మాత్రం మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత నిర్ణయం తీసుకునే విషయమైనా. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి పాలు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అవుట్ సైడ్ నుంచి మిల్క్ తెచ్చి దాన్ని బాటిల్స్లో పెట్టి ఫీడ్ చేస్తారు. 100% మీరు బాటిల్స్లో మిల్క్ని ఫీడ్ చేయకండి. అది ప్లాస్టిక్ బాటిల్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు దాన్ని బ్యాన్ చేసేస్తారు ఫుడ్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు నిజంగా నేను అదే ఫీడ్ చేయాలి బికాస్ నాకు మిల్క్ రావట్లేదు, మిల్క్ రాకపోయినా డాక్టర్ని అడిగితే చాలా సజెషన్ ఇస్తే దానికోసం మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా టిప్స్ కూడా ఉన్నాయి. లైక్ వెల్లుల్లిపాయ కానీ మీరు మేక్ చేసుకునే ఫుడ్లో యాడ్ చేసుకుని తినండి, చక్కగా పాలు పడతాయి. మీరు ఇలాంటి చిన్నవి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ అయినా కూడా పాలు పట్టలేదు అలా ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టీల్ ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉన్నాయి, చెక్ చేయండి మీరు. లేదా డాక్టర్ని అడగండి, డాక్టర్ ఏం చెప్తారు. లేదంటే ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో స్పూన్తో ఫిట్ చేయండి. అలా కూడా కాదు కష్టం అవుతుందని అనుకుంటే మాత్రం స్టీల్ కూడా వస్తున్నాయి. దాని ద్వారా అది మీ డాక్టర్ సజెషన్స్తోనే చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసిన ఎందుకంటే అవి పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే చాలా చిన్న బేబీస్, మన 9 months కష్టపడి సంతోషంగా బేబీ చేతికి వచ్చినప్పుడు మనం ప్రేమగా అపురూపంగా చూసుకొని ఇటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం అన్నది కూడా మన బాధ్యతే. కాబట్టి వెయిట్ చేసి ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అది కూడా మన వల్లే వచ్చిందన్న ఫీలింగ్ మనం ఎప్పటికీ క్షమించుకోలేము. అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను, డాక్టర్ని సజెస్ట్ తీసుకొని చేయండి ఇచ్చేసిన. ఇంకోటి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా మీరు బేబీకి ఫీడ్ చేసినప్పుడు బేబీ మోషన్ ద్వారా మీకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ పడంది అయితే బేబీ కొంచెం పరకలు ఎలా చెప్పాలి, కొంచెం చిన్నగా అలా చిన్నవిగా కూర్చుంటుంది. బాత్రూమ్ నురుగు వచ్చినట్టు అలా ఏదైనా డిఫరెంట్గా వచ్చిందంటే మీరు తినే ఫుడ్ తనకి పట్టలేదు అని అర్థం ఫ్రెండ్స్. మీరు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్ని అడిగి తెలుసుకోండి. నాకు తెలిసినట్టు మా ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకేం కేర్ తీసుకోవాలి, మీరు ఎన్నిసార్లు ఫీడ్ చేసినా చక్కగా బ్రెస్ట్ అనేది క్లీన్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫుడ్ విషయానికి వద్దాం. ఫుడ్ విషయానికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, సారీ. ఇంకా నెక్స్ట్ ఎంతసేపు రెస్ట్ కావాలో అంతసేపు మీరు రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. రెస్ట్ లేకపోతే చాలా కష్టము. మీకు ఇప్పుడు ఓకే అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ సమ్ డేస్ అండ్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మీకు చాలా భారం అనేది తెలుస్తుంది. నేను తట్టుకోగలను అని మీరు అనుకోగలిగితే ఓకే చేయండి. ఇంకా లేదు, మనకు ఆప్షన్ లేదు అనుకుంటే ఓకే మీ ఇష్టం. కానీ మరి అలా అన్నా నేను ఏ పని చేయకుండా ఉండకండి. ఏదో ఒక పని కొంచెం చిన్న పని చేసుకుంటూ మన బేబీని చూసుకుంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు రావాలి ఫ్రెండ్స్. అంటే మీరు సరైన ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బేబీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. ఒకవేళ అందకపోతే ఏంటంటే ఫీవర్ వచ్చిందంటే ఏమవుతుందో మీకు నేను చెప్పాను. ఫీవర్ వచ్చిందంటే సమ్టైమ్స్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫిట్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆల్రెడీ ఆ ఫిట్స్ వీడియో కూడా నేను మీకు ఫిట్స్ గురించి కూడా కొన్ని షేర్ చేశాను. సెకండ్ పార్ట్ కూడా అది పెట్టాను ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే న్యూట్రిషన్ అనేది తప్పు రాకుండా మీరు చూసుకోండి. కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ విటమిన్ డి మీకు కావాలి ఖచ్చితంగా. 1 to 6 months బేబీస్ని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒక మినిమం 3-4 months వరకు బేబీస్ ఫస్ట్ 7 to 15 days వరకు పిల్లల కళ్ళు, కొంతమంది కళ్ళు లైట్ గ్రీన్ కలర్లోను లైట్ ఎల్లో కలర్లోనూ ఉంటాయి. మీకు టెన్షన్ పడాల్సిన మీకు సజెషన్ ఇచ్చింటారు. ఏదైనా సీరియస్ అయితే పచ్చ కామర్లు అలాంటివి ఏమైనా అయితే వాళ్ళే డాక్టర్స్ చెక్ చేసి చెప్పేస్తారు. అలా కాకుండా నార్మల్గా ఉంటే మాత్రం మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేబీని ఎండకి మార్నింగ్ వచ్చి 6 to 7:30 లోపల వచ్చే ఎండకి పెట్టి దాని సూర్యరశ్మి తగలటం వల్ల ఏమవుతుందంటే వారికి కావాల్సినంత విటమిన్ డి అనేది వారికి లభిస్తుంది. అట్ ద సేమ్ టైం
విటమిన్ డ్రాప్స్ కూడా ఇస్తారు డాక్టర్స్ మీరు కన్సల్ట్ అయినప్పుడు. అవి ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం 6 months వరకు వ్యాక్సిన్స్ ఏవేవి ఉన్నాయో ఇవి ప్రాపర్గా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ జస్ట్ సజెషన్స్ అండ్ మీరు చేయవలసిన పనులు, కేరింగ్ మీ విషయంలోనూ బేబీస్ విషయంలోనూ. ఇంకోటి ఏంటంటే మీ విషయం మీరేం చేసుకోవాలంటే, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చా ఉండకూడదు అని చాలామంది ఆలోచిస్తారు. ఎస్, ఆఫ్టర్ ఆపరేషన్ వల్ల ఒక 20 days అలా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే ఓకే 15 days తర్వాత నుంచి 7 days ఉన్నట్టు. కానీ మీ సిచ్యువేషన్స్ని బట్టి ఎలా అంటే కొంతమందికి ఫస్ట్లో ఏమైనా ఉంటుంది, కొంతమందికి అయితే డయాబెటీస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది థైరాయిడ్, అలాంటి ఉండే వాళ్ళకి మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఏదైనా చేయండి ఫ్రెండ్స్. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కూడా ఒక చిన్న పిల్లలతో సమానం. న్యూ బర్త్ ఇచ్చిన తర్వాత మనకు కూడా మరో జన్మ లాంటిది అని అందుకే పెద్దవారు అంటారు. అందుకే మనల్ని మనం కూడా కేర్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, టైం టు టైము మెడిసిన్స్ అన్నది మీరు తీసుకోండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకి మెడిసిన్స్ ఇస్తారు, లైక్ కాల్షియం ట్యాబ్లెట్స్ అంటూ ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ కూడా మీరు ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు చక్కగా బాగా ఆరిపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అలా ఆరిపెట్టుకోకపోతే ఏమవుతుంది, అలాగే ఫీడింగ్ చేశారంటే బేబీకి కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఫీవరు, బాలింత జబ్బులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటికి మీరు అలో ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఈ విధంగా మ్యాక్సిమం కేర్ తీసుకోండి. ఇప్పుడు తల్లులకి మేబీ ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు ఫ్రెండ్స్, విసుక్కోకుండా మీరు చూడండి. నేను ఎక్కువ బోర్ కొట్టినని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. మేబీ మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని, నిజం తల్లి అయిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పిల్లల్ని ఎలా కేర్ చేసుకోవాలంటే, మొదటి థింగ్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చేసేటప్పుడు చక్కగా బేబీని ఇలా పెట్టుకొని కూర్చొని, ఎప్పుడు ఫీడ్ చేసినా మీరు కూర్చొని మాత్రమే ఇవ్వండి. అప్ టు 6-12 months వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే, బేబీకి చాలా మందికి వచ్చే డౌట్ అంటే డైపర్స్ విషయం ప్రాబ్లం వస్తుంది. డైపర్స్ కంటే కూడా నైట్ టైమ్స్లో మీకు కావాలంటే డైపర్ యూజ్ చేసుకోండి. డైపర్ క్లోత్ డైపర్స్ కూడా వచ్చాయి, అవి డిస్పోజబుల్స్ డైపర్స్, వాటి గురించి కూడా నేను ఒక వీడియో తీస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ పాసిబుల్ అయితే ఖచ్చితంగా తీస్తాను ఫ్రెండ్స్. కానీ డిస్పోజబుల్ వాటి కంటే కూడా చక్కగా క్లోత్ పేపర్స్ బెస్ట్. అది నైట్లోకి, మార్నింగ్ వచ్చి చక్కగా గోల్స్ అంటారు కదా, మన వాళ్ళు అంటారు లంగోట లైక్ కట్టి వదిలేసేయండి ఫ్రీగా. వాళ్ళని మోషన్ అయితే అయింది 2-7 times, అంతకంటే ఎక్కువ చేయరు. ఇప్పుడు చేసినప్పుడు క్లీన్ చేసి క్లోత్ కట్టండి. దిస్ ఇస్ ద బెస్ట్. మీరు క్లోత్స్ చూస్ చేసుకునే విషయంలో కూడా పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఉండే క్లోత్స్ అస్సలు చూస్ చేసుకోకండి. సాఫ్ట్గా మెత్తగా ఉండేటివి, కాటన్వి మ్యాక్సిమం అలాంటివి చూస్ చేసుకోండి పిల్లలకి. అది కూడా 0 to 6 months వరకు కొంచెం ఇలాంటి కేర్ కావాలి. ఇంకోటి ఏంటంటే, మీరు బేబీకి ఎప్పుడు ఫీడింగ్ చేసినా బేబీని ఇలా పైకి ఎత్తుకొని పైనుంచి కిందకి ఇలా తీడాలన్నమాట, కిందకి నిమరాలి. ఎందుకంటే మీరు ఫీడింగ్ చేసిన అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ బేబీకి మిల్క్ అనేది జీర్ణం అవడానికి టేంప్ అన్నది రావాలి. అలా టేంప్ వచ్చిందంటే చక్కగా వాళ్ళకి జీర్ణం అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే గ్యాస్, మనం ఫీడింగ్ ఇస్తుంటాం కదా, ఇచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం కంటిన్యూస్గా ఆపకుండా తాగలేరు కదా ఎవరైనా సరే. మనమే కూడా వాటర్ తాగేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక టకటక అని తాగే వాళ్ళు కూడా ఒక సెకండ్ ఆగి మళ్ళీ తాగుతారు. అలాగే బేబీస్ చిన్నది ఉంటుంది ఇక్కడ, కాబట్టి మీరేం చేస్తారంటే స్లోగా ఫీడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఫీడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీరు పిల్లలకి బబుల్స్ అంటే గాలి అనేది లోపలికి వెళ్తుంది. మీరు ఎప్పుడైతే అలా వేసుకుని ఇలా తీయటం లేదంటే ఆ గాలి కేంపు రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలా రావడంతో ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అన్నది అవుతుంది ఫ్రెండ్స్. డైజెస్టేషన్ అనేది చక్కగా అవుతుంది. ఇంకా ఏం చెప్పచ్చు మీకు, సోప్స్ అన్నవి బేబీస్కి
మంత్స్ లేదా మీకు మినిమం అంటే 1 మంత్ ఖచ్చితంగా యూజ్ చేయకండి. ఎందుకంటే మీరు సోప్ యూజ్ చేశారంటే బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా ఇదిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సోప్ యూజ్ చేస్తారో అది శరీరం అనేది పగిలిపోతుంది. అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, పగులు ఎలా వస్తాయో అలా అవుతుంది. కొన్ని రోజులు నలుగు యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం మసాజ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. లో బర్త్ బేబీ అయినా సరే, చక్కటి ఆరోగ్యం కలిగిన బేబీ అయినా సరే అది మసాజ్ చేయటం వల్ల ఏమవుతుంది, చక్కగా బేబీ గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ ఈజీగా అవుతుంది. ఇంకా ఏంటంటే బేబీస్ని మీరు అలాగే వదిలేయకండి, చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. లో బర్త్ బేబీస్ అయితే ఆ వీడియో కూడా నేను మీకు చేశాను, అది కింద అది కూడా లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అది ఇంకా మీరు ఏం చేయాలంటే బేబీస్ని అలా వదలకుండా ఉండాలి. వదిలేరంటే ఇన్ కేసు లేకుండా అలాగే వదిలేసారంటే మేబీ అది చలికాలం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే బేబీస్ లైక్ బ్లూ కలర్లో వచ్చేస్తారు, పర్పుల్ కలర్లో బ్లూ కలర్లో చేంజ్ అయిపోతారు. దానివల్ల పిల్లలు బాడీ టెంపరేచర్ అనేది పడిపోయి డెత్ అయ్యే ఛాన్సెస్ వరకు ఉంటాయి. అయిపోతారని నేను చెప్పను, అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మీకు చెప్తున్నాను. ముందు మీరు కేర్ తీసుకున్నారంటే అలాంటి ప్రాబ్లమ్స్ చక్కగా బేబీని ఫోల్డ్ చేసేసి, అంటే ఫోల్డ్ చేసే మనం బిగించేయకండి, కొంచెం లైట్గా అప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వెయిట్ బాగుంది అని అనుకుంటే కూడా ఓకే, పర్లేదు. కానీ చలికాలం అయితే చాలా కేర్ తీసుకోండి. ఎలాంటి బేబీ అయినా సరే చాక్సెస్ హ్యాండ్కి అన్నీ పకడ్బందీగా పెట్టుకోండి. చెవులు కట్టేసేయండి పిల్లలకు కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, పిల్లల్ని మీరు ఏం చేస్తారు, అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, పిల్లలకి ఖచ్చితంగా అక్కడ ఏ రూమ్లో అయితే మీరు పాపతో పిల్లలతో అంటే న్యూబార్న్ బేబీతో ఉంటారో ఆ రూమ్లో ఎల్లో కలర్ బల్బ్ ఉంటుంది కదా, అది వేసుకోండి. సమ్ టైం, ఎక్కువసేపు లాంగ్ టైం వేసుకొని అవసరం లేదు, కొంచెంసేపు వేసుకొని రూమ్ వేడెక్కేదాకా, ఆ తర్వాత పర్వాలేదు. ఇంకా మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే మ్యాక్సిమం అన్నీ చెప్పేసాను అనుకుంటా. కానీ మరి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు బేబీకి ఫీడ్ చేసినా ఆ బేబీ మోషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, ఎన్నిసార్లు చేస్తుంది, ఇవన్నీ మీరు మదర్గా ఇప్పటి నుంచే ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు సరిగ్గా ఫైండ్ అవుట్ చేయకపోతే కూడా మీకు తెలియకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఐ థింక్ ప్రతి తల్లి చూస్తుందని నా నమ్మకము, అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా ఏంటంటే బేబీస్కి మీరు చేసేటప్పుడు ఫీడింగ్ ఇచ్చేసినాక అలాంటి కేక్ తీసుకొని అంతా చేసి పడుకోబెట్టుకోండి. ఇంకా ఏమున్నాయి ఫ్రెండ్స్, చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే మా బేబీ సరిగ్గా మిల్క్ తాగట్లేదు అలా ఇలా అంటారు కదా. చక్కగా ఈజీగా తాగుతారు ఫ్రెండ్స్. మీరు వారిని పెట్టుకునే పొజిషన్ అన్నది కూడా ఇంపార్టెంట్. మీరు డాక్టర్ని అడగండి, డాక్టర్ మీకు ఇంకా మంచి సలహాలు ఇస్తారు. ఇంకా ఏంటంటే బేబీస్ విషయంలో పిల్లలు న్యూబార్న్ బేబీ పిల్లలు చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఎక్కువ ఏడ్చేస్తూ పడకండి. వారు ఏడవడానికి రీజన్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి స్టమక్లో అంటే పిల్లలు తాగినది జీర్ణం అవ్వకపోవటం ఉంటుంది. అది మీరు ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళు కడుపు పట్టుకొని చెక్ చేయండి. మామూలుగా కడుపు ఎలా ఉంటుంది, టచ్ చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. అలా కాకుండా గట్టిగా సాంగ్ లాగా ఉందంటే అప్పుడు వారి కడుపులో జీర్ణం అన్నది కాలేదని మీరు అప్పుడు నేనైతే ఏం చేశాను, ఒక్కసారి నా బేబీకి అలాంటి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే, అది మనం తింటాం కదా ఫుడ్, ఆ ఫుడ్ ద్వారా పిల్లలకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే అంతకంటే ఏ రీజన్ ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే డై పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ 2 స్పూన్ వేయండి. లేదా మీ డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఏదైనా చేయొచ్చు. నేనైతే డై పౌడర్ యూస్ చేశాను. అప్పుడు బేబీ 2 మినిట్స్లో ఓకే క్యూర్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఎందుకు ఏడుస్తారంటే బాగా ఆకలి వేసినప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మోషన్ చేసేటప్పుడు ఈ రీజన్ వాళ్ళకి ఏడుపు అన్నది వస్తుంది. ఇంకా కొందరు పిల్లలు 1 నెల ఏడుస్తారు, కొందరు పిల్లలు పొద్దున పూట ఏడుస్తారు, కొంతమంది రాత్రి పూట ఏడుస్తారు. ఒక నెల పొద్దున్న బాగుంటారు, 1 నెల రాత్రి బాగుంటారు. మీరు ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ పిల్లల్ని పడుకోవద్దు. పిల్లల్ని మీ పక్కన వేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా కాళ్ళు చేతులు వేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా అవాయిడ్ చేసి పడుకోండి. ఎందుకంటే వాళ్ళు నిద్రలో వాళ్ళకి తెలియదు ఏం చేస్తారు. మన హస్బెండ్సే కానీ పిల్లలే కానీ మనకి ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు,
మదర్ పక్కన డాడీ పక్కన బేబీ ఉంటుంది కాబట్టి, కానీ మీరు ఎంత చేసుకున్నా ఎంత నిద్రలో ఉన్నా బేబీని కేర్ తీసుకుంటూనే ఉండండి. ఎందుకంటే చేతులు వేసేవాళ్ళు కాళ్ళు వేసేవాళ్ళు ఉంటే బేబీని వారికి చాలా వరకు దూరంగా ఉంచి చక్కగా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, ఐ థింక్ అంతే ఫ్రెండ్స్. అనుకుంటాను ఫుడ్ గురించి చెప్పేశాను, వాళ్ళు ఏమేమి తీసుకోవాలని మీకు చెప్పేశాను, క్లోత్స్ విషయం అన్నీ మ్యాక్సిమం షేర్ చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను వీడియోలు చేయకూడదు ఆపేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ ఎవరు ఒక్కరికన్నా ఉపయోగపడుతుందేమో నా ఆశ. మళ్ళీ నేను వీడియోస్ చేసింది అప్లోడ్ చేసిన 1000 2000 ఒకసారి 9 వ్యూస్, అసలు 1 0 వ్యూస్ కూడా వస్తున్నాయి. బట్ నో ప్రాబ్లం, ఏదో ఒక రోజు నేను ప్రాబ్లంలో నేను చెప్పేటివి ఎవరికి ఒక్కరికి నచ్చినా అది ఉపయోగపడిన చాలు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నిజంగా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి అని నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు టైం ఎంత తెలుసా ఫ్రెండ్స్, మార్నింగ్ 5 అయింది. నాకు టైం దొరకదు, నాకు 3 పిల్లలు ఉన్నారు. ఒకరు 3 years, ఒకరు 2 years, ఒకరు వచ్చి 3 months అయితే వాళ్ళ ముగ్గురిని నేనే చూసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ గారు అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. చాలామంది స్వీటీ శర్మ గారు మీరు నాకు మెసేజ్ పెడుతున్నారు, నేను ఒక న్యూ మామ్ని, నాకు సంథింగ్ హెల్ప్ కావాలని. మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ హెల్ప్ ఏంటో చెప్పండి అంటే మీరు చెప్పట్లేదు. మీరు నా నెంబర్ కావాలి అని వాట్సాప్ అని అడుగుతున్నారు. నిజంగా అయితే నాకు ఫోన్ లేదు స్వీటీ శర్మ గారండి. నేనుండే ప్లేస్లో నాకు ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు. ఇది ఓన్లీ మా హస్బెండ్ గారిది నేను యూజ్ చేస్తున్నాను. మీకు పెట్టాలనుకుంటే నేను మీకు నెంబర్ చెప్తాను కొన్ని రోజులు. అంతవరకు నాది మదర్స్ నాకు ఈమెయిల్ చేయొచ్చు ఫ్రెండ్. మదర్స్ హోమ్ ఇన్ తెలుగు .gmail.com దానికి మీరు మెయిల్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.